Good afternoon, everyone. Yes. How are you? Nice. I think. One second. Yes. Good afternoon, everyone. Online level kuda. Hope everything is audible. I hope everything is audible. Yes, correct. Okay. So, welcome to Target Academy. I am first. I will introduce myself. I am Ahmad Chani, and I will deal with the law and accounts at both foundation and inter levels. So today we are here to just I will give the introduction. And already మీకు విశ్వ సార్ చెప్పుంటారు. చెప్పండి లైక్ మీరు సిఏ ఫౌండేషన్ కోసం వచ్చారా సిఎంఏ ఫౌండేషన్ సిఎం మీరు అచ్చా లైక్ బేసిక్స్ కోసం వచ్చారు. ఓకే ఐ థింక్ ఆన్లైన్లో వాళ్ళండి ఎనీవన్ ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. సో ఆన్లైన్లో ఉండడం వల్ల ఏంటంటే లైక్ బేసిక్ ఇంటరాక్షన్ ఉంటేనే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ వెన్ యూ ఆర్ ఇన్ ఆన్లైన్. ఆఫ్లైన్లో ఉంటే సో విల్ టేక్ కేర్ ఆఫ్. సో మీరు ఎలా వింటున్నారు ఏంటి అనేది విల్ చెక్. సో సిఎంఏ సూపర్ అండి. సిఎంఏ ఫౌండేషన్ ఓకే క్లియర్ సూపర్ నైస్ నైస్ అందరు కూడా ఓకే. సో చూడండి అండ్ లైక్ ఎవ్రీథింగ్ లైక్ మనకి ఏంటండి అంటే మన దగ్గర లైక్ సిఏ ఫౌండేషన్ ఆర్ సిఎంఏ ఫౌండేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది ఐ థింక్ యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ సమ్ థింగ్స్. కొన్ని అయితే మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు అనుకుంటున్నాను. అండ్ జస్ట్ ఐ విల్ జస్ట్ రిపీట్ ద సేమ్ థింగ్స్ లైక్ ఏమేమి ఉంటాయి అనేది. లైక్ ఆఫ్ కోర్స్ యూ విల్ గెట్ ద ఆఫ్టర్ స్టార్టింగ్ ద క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్ కోర్స్ మీకు ఈ టైం బేసిక్ మెటీరియల్ వచ్చి ఉంటుంది కదా. సో దట్ ఈస్ ద బేసిక్ మెటీరియల్ అంటే లైక్ ఒక బేసిక్ కాన్సెప్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్లో కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. బట్ అల్టిమేట్గా మెయిన్ బుక్స్ అనేది మీకు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. సో జస్ట్ ఆఫ్టర్ ద క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత మీకు మెయిన్ మెటీరియల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. లైక్ మెయిన్ మెటీరియల్స్ అన్ని కూడా ఎలా ఉంటాయండి అంటే యూ కెన్ ఈజీలీ యాక్సెస్. అంటే ఇప్పుడు మనం క్లాస్లో ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఆ డిస్కస్ చేసిందంతా కూడా విత్ ఎగ్జాంపుల్స్తో సహా మెటీరియల్స్లో ఉంటాయి. అండ్ లైక్ కలర్ మెటీరియల్ ఉంటుంది. అండ్ లైక్ ఏంటంటే మీరు ఒక మెటీరియల్ ఏంటంటే అంటే మెటీరియల్కి ఇంత సిగ్నిఫికెన్స్ ఎందుకు ఇస్తామండి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సే మీరు ఏంటంటే ఒక మూవీ చూసారు. ఒక మూవీ చూస్తే గుర్తుంటుందో మీకు మర్చిపోతారా వెంటనే మర్చిపోతారా? ఒక మూవీ చూసిన వెంటనే మర్చిపోతారా? స్టోరీ మర్చిపోతారా? మూవీ మర్చిపోతారా మీరు? తర్వాత మర్చిపోతారా? అదేంటండి మగధీర స్టోరీ గుర్తుందా మీకు? గుర్తుందా? నార్మల్గా ఏంటండి మూవీ స్టోరీస్ గుర్తుంటాయి యాక్చువల్గా అయితే. వెన్ కంపేర్ టు స్టడీస్ మీ 7th క్లాస్లో చదివిన క్వశ్చన్ గుర్తుంటుందా మీకు? ఉండదు. రీసెంట్గా మనకి ఇప్పుడు లైక్ 10th క్లాస్లో కంప్లీట్ అయ్యి గుర్తుంటుందా? చాలా రేర్. ఆ క్వశ్చన్స్ గుర్తుంటాయంటే చాలా రేర్. మళ్ళీ చదివితే కానీ గుర్తొస్తలేదు తెలియదు. అవునా కదా? అదే సినిమా అయితే చాలా ఇయర్స్ బ్యాక్ కూడా అట్లీస్ట్ యూ కెన్ రిమెంబర్ అండ్ యూ కెన్ కోట్. అట్లీస్ట్ ఆ స్టోరీ మొత్తం కూడా చెప్పగలరు. అతను ఏం బైక్ యూస్ చేశారు కూడా చెప్పగలరు. ఎలాంటి కలర్ బైక్ కూడా చెప్పగలరు. గుర్తొస్తుందా లేదా? గుర్తొస్తుందా? ఎందుకు గుర్తొస్తుందండి? లైక్ అంత కలర్ఫుల్ గా మీరు చూసారు కాబట్టి అంటే లైక్ యూ హ్యావ్ సీన్ దట్. మనం ఏదైతే చూసామో అది ఆటోమేటిక్ ఈజీగా గుర్తుంటుంది. అలాగే మనం మెటీరియల్స్ కూడా ఏంటంటే అంటే మీరు అల్టిమేట్ గా ఏంటి మన మెయిన్ ఏమేంటి టు రైట్ ద ఎగ్జామ్లో మీరు కంపల్సరీగా యూనిట్ టు రైట్ అండ్ యూనిట్ టు క్వాలిఫై దట్స్ ఇట్. సో ఎగ్జామ్లో రాయాలంటే మీరు చదివే సోర్స్ కూడా పర్ఫెక్ట్గా రిమెంబర్ చేసుకునే విధంగా ఉండాలి, గుర్తుపెట్టుకునేలాగా ఉండాలి. జస్ట్ ఒక పేజ్లో మొత్తం కంటెంట్ అంతా కాపీ పేస్ట్ చేసేసి లేకపోతే మొత్తం ఒక చోట ఇన్కార్పొరేట్ చేయడం వల్ల యూ విల్ నెవర్ రిమెంబర్. కొంచెం కొంచెం గుర్తుంటుంది. సో అదే మనం ఒక కలర్డ్ మెటీరియల్గా చార్ట్స్ వైజ్గా ఎగ్జాంపుల్స్ వైజ్గా రాసుకుంటూ నీట్గా ఒక ప్రజెంటేషన్ ఉందనుకోండి యూ విల్ రిమెంబర్, గుర్తొస్తుంది ఎగ్జామ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని టైమ్స్లో ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఆన్సర్ మీకు ఈజీగా అంటే ఏ సైడ్ ఉంటుందో కూడా మీకు గుర్తొచ్చేస్తుంది. ఈ ఆన్సర్ ఈ పేజ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది లేకపోతే లైక్ బాటంలో ఉంటుంది. అలా గుర్తొస్తుందా మీకు? ఎలా గుర్తొస్తుందంటే లైక్ అది రిమెంబరెన్స్ అనేది యూ హ్యావ్ మీరు చూసేదాన్ని అంత ఈజీగా గుర్తుపెట్టుకుంటారు కదా. సేమ్ అలాగే దట్స్ వై వీ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద మెటీరియల్స్ ఆల్సో. మెటీరియల్స్ మీద కూడా మేము కాన్సన్ట్రేషన్ ఇచ్చాం. లైక్ ఏంటంటే వీ గివ్ ద బెస్ట్ లైక్ ఏంటంటే మీకు బెస్ట్ క్లాసెస్ ఎలా కావాలో అలా మేము ప్రొవైడ్ చేసేస్తాం. దాంతోపాటుగా క్లాసెస్ యూ విల్ గెట్ ద బెస్ట్ లైక్ మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీస్ అందరూ కూడా బెస్ట్ ఫ్యాకల్టీస్ దే విల్ టేక్ ద క్లాసెస్. ఫర్ లా ఐ విల్ టేక్ ద లా అండ్ లైక్ స్టాట్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, లైక్ మిగతా అకౌంట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ కావచ్చు,
ఆల్రెడీ లైక్ ప్రవీణ్ సార్ వీళ్ళందరూ కూడా ఏంటంటే అంటే లైక్ యూ విల్ గెట్ ద బెస్ట్ రిసోర్సెస్ ఫ్రమ్ దెమ్. బట్ కాకపోతే క్లాసెస్తో పాటుగా అల్టిమేట్గా మెయిన్ థింగ్ ఏంటండి అంటే యూ నీడ్ టు రైట్ ఇన్ యువర్ ఎగ్జామ్. ఇక్కడ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఇదంతా కూడా మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలగాలి, ఎగ్జామ్లో మార్క్స్ రావాలి. అది కదా మన మెయిన్ ఎయిమ్. యూ నీడ్ టు క్వాలిఫై, దట్స్ ఇట్. ఎట్ ఎనీ కాస్ట్ యూ నీడ్ టు క్వాలిఫై ద సిఎంఏ ఫౌండేషన్ ఆర్ సిఏ ఫౌండేషన్ ఇన్ ద నెక్స్ట్ అటెంప్ట్. ఓకేనా, క్వాలిఫై అవ్వాలి. సో క్వాలిఫై అవ్వాలంటే మెటీరియల్ అంటే మనం ఏదైతే డిస్కస్ చేసామో అది మీరు తర్వాత ప్రిపరేషన్లో రివిజన్లోకి వెళ్ళిన తర్వాత మెటీరియల్ చూసినట్టే గుర్తు రావాలి మీకు. అప్పుడే కదా యూస్ఫుల్ అవుతుంది, మనం టీచ్ చేసింది మీరు చదువుతుంది కూడా. సో దట్స్ వై మా కాన్సన్ట్రేషన్ మెటీరియల్లో వీ హ్యావ్ డెడికేటెడ్ టైమ్ ఫర్ ద మెటీరియల్, వీ హ్యావ్ డెడికేటెడ్ సో మచ్ ఆఫ్ టైమ్ ఫర్ ద మెటీరియల్స్ అండ్ యూ కెన్ సీ ద రిజల్ట్స్ ఇన్ జస్ట్ సమ్ టైమ్. లైక్ మన క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత యూ కెన్ గెట్ ద మెటీరియల్స్ అండ్ యూ కెన్ సీ ద రిజల్ట్స్. ఓకేనా, లైక్ హౌ ద క్వశ్చన్ మనకి మెటీరియల్స్ ఎలా ఉంటున్నాయి, వాటికి ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు తర్వాత తెలుస్తుంది అండ్ యూ విల్ లెర్న్ ఈజీలీ. అండ్ ఆ తర్వాత మెయిన్ ఇంకొక థింగ్ ఏంటంటే అంటే the main feature in target academy lo the best thing for the students is like revision exams conduct చేయడం. యాక్చువల్గా ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటాయంటే నార్మల్గా కోచింగ్ లైక్ దే విల్ స్టార్ట్ కోచింగ్ స్టార్ట్ చేస్తారు. ఒక టైం చెప్తారు, 1.5 months 2 months చెప్తారు. ఆ టైంలో కోచింగ్ మొత్తం కంప్లీట్ చేస్తారు. అది మీరు విన్నారా చదివారా లేదా అనవసరం. 2 months అయిపోయిన తర్వాత మీ ఇష్టం, ఇంకా దే విల్ లీవ్ యూ. సో మీరు కాలేజ్కి వచ్చారా లేదా అని కూడా చెక్ చేయరు, మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారో కూడా తెలియదు వాళ్ళకి. అర్థవుతుందా? అలా చేయడం వల్ల స్టూడెంట్స్ ఎంతమంది సఫర్ అవుతున్నారో వీఆర్ లైక్ వీ హావ్ సీన్ సో మెనీ స్టూడెంట్స్ లైక్ దిస్. మా దగ్గరకు వచ్చిన చాలా మంది స్టూడెంట్స్ కూడా లైక్ వాళ్ళకి ఏదైనా ఫెయిల్యూర్ ఏదైనా అయిందండి, లేదా వాళ్ళు ఏదైనా డిఫికల్టీ ఫేస్ చేశారు, ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారో అవన్నీ మేము తీసుకున్నాం. మీకు ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు, ఎక్కడ మీకు ప్రాబ్లం వస్తుంది, వై యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, లేకపోతే మీకు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఇవన్నీ కంబైన్ చేసి వాటన్నిటికీ కూడా ప్రాపర్ వేస్ అనేది క్రియేట్ చేస్తుంట. అలా జరగకుండా ఉండడానికి వీ హ్యావ్ క్రియేటెడ్ సో మెనీ వేస్ లైక్ దట్. అందులో ఒక థింగ్ ఏంటంటే అంటే రివిజన్ ఎగ్జామ్స్. అంటే ఇప్పుడు ఏంటి సార్ రివిజన్ ఎగ్జామ్స్ ఎందుకు చేయాలి, ప్రాక్టీస్ చేయాలా? కోచింగ్ తీసుకుంటున్నాం కదా, కోచింగ్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేసుకున్నాం. కోచింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కూర్చుంటాం కదా, అప్పుడు ప్రాక్టీస్ చేసుకుని ప్రిపేర్ అవుతామంటే దెర్ ఈస్ నో యూస్. ఇప్పుడు మనకి స్పోర్ట్స్ లైక్ అథ్లెట్స్ ఉంటారా, అథ్లెట్స్ లైక్ స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారా? ఇప్పుడు మనకి విరాట్ కోహ్లీ ఉన్నారు. చెప్పండి, మ్యాచ్ అప్పటికే ఆడతారా? మిగతా టైంలో కూడా ప్రాక్టీస్ చేస్తారా? మిగతా టైంలో కూడా ప్రాక్టీస్ చేయాలి. మ్యూజిషియన్స్ ఉంటారా? ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తారండి, జస్ట్ ఇప్పుడు సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ డెడికేట్ చేసినప్పుడు కూర్చొని మ్యూజిక్ ప్లే చేసి వెళ్ళిపోతారా? కాదు, దే విల్ లెర్న్. చాలా నేర్చుకుంటూ ఉంటారు. ప్రతి ఇన్స్ట్రుమెంట్ లో కూడా మల్టిపుల్ వేస్ అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తూ ఉండాలి. అంటే ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి వాళ్ళు. ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటే ఒక గిటార్ ఏదైనా మీరు నేర్చుకుంటున్నారంటే సో మీరు కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాత్రమే మీరు ప్రొఫెషనల్ అవుతారు. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకు సార్, అందులో ఉన్న మనకి కార్డ్స్ కావచ్చు, లేకపోతే అవన్నీ కూడా నేర్చుకోవడానికి మీరు ప్రతిసారి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు న్యూ థింగ్స్ వస్తాయి. అందులో నుంచి మీకు న్యూగా మ్యూజిక్ అనేది జనరేట్ చేయగలరు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి మూవీస్ లో మ్యూజిక్ ఏదైతే ఇస్తున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మ్యూజిక్ కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే లైక్ వింటారు ఎవరన్నా? సేమ్ మ్యూజిక్ మళ్ళీ ఇంకో మూవీలో రిపీట్ చేసాం, అందరూ చెప్తారా ఇది సేమ్ ఆ మ్యూజిక్ రిపీట్ చేశారు, కొత్తదనం ఏం లేదంటారు. అవునా కదా? అంటే న్యూ థింగ్స్ కావాలంటే ఆ మ్యూజిషియన్ ఎవరైతే ఉన్నారో అతను కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండి ఒక న్యూ మ్యూజిక్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలి. న్యూ మ్యూజిక్ ఇంట్రొడ్యూస్ చేయాలంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఒక డాన్సర్ అయినా సరే అంతే. ఒక డాన్సర్ అయినా సరే ఒక బెస్ట్ డాన్స్ అనేది కొరియోగ్రఫీ ఇవ్వాలంటే ఈ విల్ ప్రాక్టీస్ డే టు డే లైఫ్ లో ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. అప్పుడే యూ కెన్ జనరేట్ ద న్యూ స్టెప్స్, కొత్త స్టెప్స్ అనేది జనరేట్ చేయగలదు. సేమ్ కాన్సెప్ట్, అంతకంటే డిఫరెన్స్ ఏం లేదండి. సేమ్ కాన్సెప్ట్ విల్ బి అప్లికబుల్ ఫర్ ద ఎగ్జామ్స్ ఆల్సో. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెస్ట్గా రిజల్ట్ వస్తుంది. అదవుతుంది. సో అంటే ద మెయిన్ థింగ్ ఫర్ క్వాలిఫై అవ్వాలంటే మెయిన్ థింగ్ ఏంటంటే అంటే యూ నీడ్ టు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ విల్ ఇన్కార్పొరేట్ ఇక్కడ మేము చూసుకుంటాం దాని గురించి. లైక్ ఎలా అంటే టార్గెట్ అకాడమీలో లైక్ ఇప్పుడు మన క్లాసెస్ జరుగుతుంటాయి కదా. ఇప్పుడు మన క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 week లో క్లాస్ జరుగుతుంది. ఆ 1 week రిలేటెడ్గా ఏదైతే సిలబస్ జరిగిందో ఆ సిలబస్ మొత్తం కూడా ఆ వీక్ ఎండింగ్ లో యూ విల్ గెట్ ద ఎగ్జామ్. ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఆ ఎగ్జామ్లో ఆ వీక్లో జరిగిన సిలబస్ మొత్తం మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఏం సార్ దీనివల్ల యూజ్ ఏమైనా ఉందా? ఎస్, చాలా 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 పెద్ద యూజ్ ఉంది. ఎందుకండి అంటే
మీరు ఒక 1 వీక్ లో జరిగిన సిలబస్ ని ఇన్ కేస్ యూ డిడెంట్ రివైజ్ చేయకపోతే మళ్ళీ 2 months తర్వాత మాత్రమే రివైజ్ చేస్తారు. ఇవాళ ఒక కాన్సెప్ట్ చెప్తాను నేను, ఇవాళ కాన్సెప్ట్ లేదా ఒక చిన్న చాప్టర్లో ఒక టాపిక్ చెప్తాను, లేదా ఒక చాప్టర్ చెప్పేసాం. ఈ 1 week లో మనం ఒక చాప్టర్ చెప్పేసాం. నెక్స్ట్ ఈ 1 week లో ఆ చాప్టర్ కంప్లీట్ అయిన వెంటనే మీరు రివైజ్ చేయకపోతే మళ్ళీ మీకు టోటల్ సిలబస్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు టైం ఉండదు తెలుసా. యూ డోంట్ హ్యావ్ ద టైం ఎలా ఉంటుంది? డైలీ క్లాసెస్ ఉంటాయా? ఇవాళ ఈ వీక్ అంతా నేను ఒక చాప్టర్ కంప్లీట్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో చాప్టర్ స్టార్ట్ చేస్తాను, అవునా కదా? స్టార్ట్ చేస్తాను, కానీ మళ్ళీ అదే చాప్టర్ మనం కూర్చొని రివైజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటామా? ఉన్నాం కదా. నెక్స్ట్ వీక్ ఇంకో చాప్టర్, ఆ తర్వాత వీక్ ఇంకో చాప్టర్, అలా చాప్టర్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటే నాట్ ఓన్లీ లా నేను ఒక్కనే కాదు కదా, లైక్ అన్ని ఫ్యాకల్టీస్ కూడా దే విల్ స్టార్ట్ ద సిలబస్. అంటే లైక్ ఒక వీక్ కంప్లీట్ అయిపోయిందంటే నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ వస్తుంది తప్ప అదే కాన్సెప్ట్ మళ్ళీ కూర్చొని మనం ప్రిపేర్ అవ్వం. అంటే దెర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ యూ మే లూజ్ ద లైక్ ఏంటంటే అంటే ఏదైతే విన్నారో అది మర్చిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దట్స్ వై ప్రతి వీక్ కూడా మీరు ఏ రోజు ఏ వీక్ లో అయితే సిలబస్ జరిగిందో యాజ్ ఇట్ ఈస్ గా ఆ వీక్ లో ఆ సిలబస్ అంతా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మీరు ప్రిపేర్ అవ్వకపోయినా కానీ ఎగ్జామ్ రాయొచ్చు. వితౌట్ ప్రిపరేషన్ మీరు ఎగ్జామ్ రాయొచ్చు, పాసిబుల్. ఎలా సార్ అంటే ఎప్పుడండి విన్నారు? 1 week లో విన్నారు, విత్ ఇన్ 1 week లో విన్నారు. ఎంసీక్యూస్ 10 MCQs ఇస్తే 4 MCQs సాల్వ్ చేయలేరు, బై ఛాన్స్ సాల్వ్ చేయగలరు. ఎందుకంటే జస్ట్ టోటల్ కాన్సెప్ట్ అంతా కూడా ఇప్పుడే డిస్కస్ చేసాం మనం. నెక్స్ట్ ఇంకొక 4 days లో ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇప్పుడే విన్న కాన్సెప్ట్ 2-3 days లో గుర్తుపెట్టుకోవడం ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. గుర్తుపెట్టుకోగలరు కూడా. అట్లీస్ట్ టోటల్ కాన్సెప్ట్ గుర్తుపెట్టలేకపోయినా ఒక 50% అయినా గుర్తుపెట్టుకోగలరు కదా. 50% అయినా మార్క్స్ వస్తాయి కదా, అవునా? చాలు, 50% చాలు. యూ హ్యావ్ ట్రైడ్, అంతే. ఒక రివిజన్ జరిగింది, ఒకసారి మీరు అసలు టోటల్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి రివైజ్ చేయగలిగారు. ఎగ్జామ్ అంటే మీరు నాట్ జస్ట్ ఫర్ ద మార్క్స్ కోసమే కాదు కదా. ఎగ్జామ్ ఇచ్చినప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 10 questions ఇస్తే 10 questions కూడా మీరు చెక్ చేస్తారు, అవునా కదా? 10 questions కూడా చూస్తారా అంటే మీకు అక్కడ ఒక రివిజన్ అవుతుంది. యు ఆర్ ప్రాక్టీస్ జరుగుతుంది. ఇలా ప్రతి వీక్ జరుగుతుంది, నాట్ ఓన్లీ సింగిల్ వీక్. టిల్ యూ లైక్ ఏంటంటే మీకు సిలబస్ అయ్యేంత వరకు కూడా ప్రతి వీక్ కూడా యూ విల్ గెట్ ద ఎగ్జామ్. చెప్పండి, ప్రాక్టీస్ ఇలా జరుగుతూ ఉంటే, రెగ్యులర్ ప్రాక్టీస్ జరుగుతూ ఉంటే అల్టిమేట్గా వచ్చే రిజల్ట్ పర్ఫెక్ట్గా వస్తున్నారా? లైక్ విరాట్ కోహ్లీ, లైక్ మ్యూజిషియన్స్, లైక్ ఎనీ అదర్ పర్సన్ ఎవరైనా సరే, ఎవరైతే ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అల్టిమేట్గా రిజల్ట్ అనేది కంపల్సరీగా వస్తుంది, అవునా కదా? సో దట్స్ వై ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఇస్ లైక్ మనకి రివిజన్ ఎగ్జామ్స్. సో దట్ విల్ బీ హ్యాపెన్ ఇన్ ద టార్గెట్ అకాడమీలో ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ మీకు ఏదైతే సిలబస్ అవుతుందో ఆ సిలబస్ మీద ఎగ్జామ్ ఉంటుంది, ఓకేనా? సో వేర్ యూ కెన్ ప్రాక్టీస్ యువర్ టోటల్ ఏదైతే మీరు క్లాస్లో విన్నారో అదంతా కూడా మీరు ఏంటంటే అంటే యూ కెన్ ప్రాక్టీస్ ఇన్ యువర్ ఎగ్జామ్. మీకు తెలుస్తుంది, మిస్టేక్ చేశారా, నో ప్రాబ్లం కదా. ఇన్ కేస్ 10 questions ఇస్తే 5 questions సాల్వ్ చేయగలిగారు, 5 questions సాల్వ్ చేయలేదు, లేదా మిస్టేక్ చేశారు, దెన్ మీరు రియలైజ్ అవుతారు కదా, ఎస్ ఈ 5 questions మనం ఎందుకు చేయలేకపోయాం ఏంటి అనేది చెక్ చేసుకున్నారంటే చాలు. అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రిపరేషనే కదా, ప్రిపరేషనే. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది, అవునా కదా? ఎలాన్ మస్క్ తెలుసా? ఐన్స్టీన్ తెలుసా? ఎలాన్ మస్క్ తెలుసు కదా. ఎలాన్ మస్క్ ఏం చేశారండి, హీ మేడ్ సో మెనీ మిస్టేక్స్. ఈ రోజు ఎలాన్ మస్క్ వాళ్ళు బెస్ట్ #1 పర్సన్ అయ్యారంటే అతను ఎన్ని మిస్టేక్స్ చేశారో యూ కెనాట్ కౌంట్. అసలు అన్ని మిస్టేక్స్ చేసి కూడా ఒక మనిషి ఇంకా లైక్ హీఈస్ ఈ రోజు ఇంత సక్సెస్ అయ్యారంటే యూ కెనాట్ బిలీవ్ చేయలేరు మీరు. అర్థమవుతుందా? ఎలా పాసిబుల్ అవుతుందని అంటే లైక్ హీ హాజ్ లైక్ మనకి స్పేస్ లోకి రాకెట్స్ తీసుకెళ్ళడానికి హీ మేడ్ 2 to 3 times ఫెయిల్ అయ్యారు. ఏంటి నార్మల్ రాకెట్స్ అంటే మీకు తెలుసా, లైక్ కాస్ట్ తెలుసా? ఒక రాకెట్ ని మన స్పేస్ లో పంపించడానికి మనకి చాలా కాస్ట్ అవుతుంది. అలాంటిది 3 times ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫెయిల్ అయ్యారు అతను. ఫస్ట్ టైం ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి, సైలెంట్ కూర్చోవాలా? బట్ కూర్చున్నారా? లేదు. నెక్స్ట్ మళ్ళీ ట్రై చేశారు, మళ్ళీ నెక్స్ట్. అంటే ప్రతిసారి ఏం చేస్తున్నారంటే అతను ప్రీవియస్ మిస్టేక్ ఏం జరిగింది దాన్ని రెక్టిఫై చేసుకుంటున్నారు. ఫస్ట్ టైం మిస్టేక్ జరిగింది, సెకండ్ టైం మిస్టేక్ జరిగింది, థర్డ్ టైం రెక్టిఫై చేసుకుంటున్నారు. ఇలా రెక్టిఫై చేసుకుంటూ సో హీ మేడ్ ద స్పేస్ ఎక్స్. అదోన్నా సక్సెస్ తీసుకొచ్చారు. సేమ్ లైక్ మనం రివిజన్ ఎగ్జామ్స్ లో కూడా ఏం జరుగుతుందండి అంటే మీరు ఒక వీక్ లో మిస్టేక్ చేయండి. అసలు యాక్చువల్గా రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే పర్పస్ అది. యూ నీడ్ టు లెర్న్ ద మిస్టేక్స్ ఇక్కడ చేయాలి, ఫైనల్ ఎగ్జామ్ లో కరెక్ట్ చేయాలి. మిస్టేక్స్ ఇక్కడ చేయాలి, ఇక్కడ చేసి నేర్చుకుంటే ఫైనల్ ఎగ్జామ్ లో మిస్టేక్ వెళ్ళదు. ఇంకా అదే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళామంటే ఫస్ట్ మిస్టేక్ అక్కడే జరుగుతుంది.
దట్స్ వై స్టూడెంట్స్ ఎక్కడ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు, ఎక్కడ ఎలాంటి వేలో వెళ్తే స్టూడెంట్స్ రాంగ్ అవుతున్నారు అవన్నీ ఫైండ్ అవుట్ చేసి వాటన్నిటికీ బెస్ట్ రిజల్ట్స్ అండ్ బెస్ట్ వేస్తో వీ హ్యావ్ మేడ్ సో మెనీ థింగ్స్ హియర్. ఓకేనా, అందులో జస్ట్ ఐ డిస్కస్డ్ అబౌట్ ద రివిజన్ ఎగ్జామ్స్ అంతే. ఇప్పుడు మీకు మెటీరియల్ అని చెప్తున్నాం ఇక్కడ, ఫిజికల్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, ఫ్రీ రికార్డింగ్, అంటిల్ పాస్, ఇవన్నీ ఏంటండి అంటే లైక్ మనకి ఏంటంటే అండి పాస్ట్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్స్ని 1-to-1 ఇంటరాక్షన్స్ అన్ని కూడా కంబైన్ చేసి ఆ స్టూడెంట్స్ ఫేస్ చేసిన డిఫికల్టీస్ని బేస్ చేసుకొని ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసి అర్థం ఉందా అంటే యూ విల్ బి నాట్ ఏబుల్ టు డూ దట్ మిస్టేక్. ఇంకా మీరు ఆ మిస్టేక్ చేయలేరు కూడా, ఎందుకంటే ఆ మిస్టేక్ జరగకుండా ఉండే విధంగా వీ హ్యావ్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. స్టూడెంట్స్ ఏదైతే ఆల్రెడీ మిస్టేక్స్ చేశారో లేకపోతే ఎక్కడైతే వాళ్ళకి డిఫికల్టీస్ ఫేస్ చేశారో అవన్నీ జరగకుండా ఉండడానికి ఎలాంటి రిసోర్సెస్ ప్రొవైడ్ చేయాలో అవన్నీ టార్గెట్ అకాడమీలో ప్రొవైడ్ చేస్తారు. అంటే యూ కెనాట్ మేక్ ద మిస్టేక్. నెక్స్ట్ మీరు మిస్టేక్ చేయడానికి మీకు ఆప్షన్ లేదు మీకు ఇంకా, అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద థింగ్స్ లైక్ అఫ్ కోర్స్ ఇఫ్ ఆర్ అనేబుల్ టు జాయిన్ ఫిజికల్ క్లాసెస్ యూ కెన్ ఆన్లైన్ తీసుకోవచ్చు, లేదు ఆన్లైన్ కాకపోతే సో యూ కెన్ ఫిజికల్, ఎనీథింగ్ ఈజ్ యువర్ చాయిస్. సో ఎట్ యువర్ ఫ్రీ సో మీరు ఎక్కడైనా వినొచ్చుది. ఫ్రీ రికార్డింగ్స్ అంటిల్ పాస్ ఎక్కడ పాసిబుల్ అవుతుందండి, నాట్ ఇన్ టార్గెట్ అకాడమీ తప్ప ఇంకెక్కడ పాసిబుల్ అవుతుంది. లైక్ యూ కెన్ యాక్సెస్ ద రికార్డింగ్స్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ క్లాస్ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్, ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయిన ప్రతి వీడియో కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రివర్స్ చేసుకోవచ్చు. క్లాస్ చెప్పాము మనం ఇవాళ ఒక చాప్టర్ చెప్పేసాను, బట్ ఏంటంటే ఒక పాయింట్ మళ్ళీ మీరు రివర్స్ చేస్తుంటే మీకు ఒక పాయింట్ డౌట్ వస్తుంది, ఏంటి ఇలా ఇలా దాని మీనింగ్ అర్థం కావట్లేదు, మళ్ళీ రికార్డింగ్ ఓపెన్ చేయండి, ఎగ్జాక్ట్ ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళండి, చెక్ చేసుకోండి, యూ విల్ బి క్లియర్. అంటే యూ నో నీడ్ టు వెయిట్ ఫర్ ద డౌట్స్ ఆల్సో. మీకు ఏదైనా డౌట్ వచ్చింది అర్థం కాకపోతే మళ్ళీ వేరే వాళ్ళ గురించి మీ ఫ్రెండ్ అడగడం కానీ లేకపోతే సో యూ నో నీడ్ టు కన్సల్ట్ ఎనీ అదర్ పర్సన్. యూ హ్యావ్ ద రిసోర్సెస్. మీరు ఏదైతే విన్నారో మళ్ళీ అదే మీ దగ్గర ఉంది. మీరు ఏ క్లాస్ అయితే విన్నారో ఆ క్లాస్ మొత్తం మళ్ళీ యూ హ్యావ్ ద యాక్సెస్ ఫర్ దట్. అర్థమవుతుందా? సో యూ కెన్ ఈజీలీ యాక్సెస్ దట్. మీకు ఎక్కడ ప్రాబ్లం అనిపిస్తుందో, ఎక్కడ మీకు ఇంకోసారి వినాలనిపిస్తుందో, సో యూ కెన్ ఈజీలీ రివ్యూ దట్ అండ్ యూ కెన్ గెట్ ద డౌట్స్ క్లారిఫైడ్. ఓకేనా? సో అఫ్ కోర్స్ ఫర్ ఎనీ డౌట్స్ విల్ బి అవైలబుల్ హియర్. ఇక్కడ మేము అవైలబుల్గానే ఉంటామండి. చూడండి ఓవర్ పాస్ట్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా, ఐ థింక్ కొంతమంది స్టూడెంట్స్ మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంటారు. లైక్ ఇక్కడ లైక్ శ్రీకాంత్ అని, పవన్ తేజ, వీళ్ళందరూ మనకి ఏంటండి అంటే లైక్ యూ కెన్ సీ ఇన్ అవర్ క్యాంపసెస్ హూ క్వాలిఫైడ్ ఇన్ టార్గెట్ అకాడమీ. అదవుతుందా? సో దిస్ ఆల్ అవర్ లైక్ ఇవన్నీ ఒక అటెంప్ట్లో వచ్చిన రిజల్ట్స్ అండి ఇవన్నీ. లైక్ ఏంటంటే మల్టిపుల్ అటెంప్ట్స్లో వచ్చిన రిజల్ట్స్ కూడా కాదు, ఒక్క అటెంప్ట్లో జస్ట్ 3 monthsలో క్వాలిఫై అయిన వాళ్ళు. అంటే కోచింగ్ ప్లస్ ప్రిపరేషన్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి, సో జస్ట్ కోచింగ్ 2.5 months అయిపోయింది, సో 1.5 month ప్రిపరేషన్, సో దే వెంట్ టు ద ఎగ్జామ్స్, అంతే క్వాలిఫైడ్. ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అంటే సేమ్ ప్రతి చోట కూడా ఇదే చెప్తున్నాను. మనం ఇప్పుడు ఏంటంటే అంటే వీళ్ళకి ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, పాస్డ్ సింగిల్ గ్రూప్ విత్ ఇన్ 4 months అని చెప్పామా, 4 monthsలో వాళ్ళ ఒక గ్రూప్ పాస్ ఇచ్చేసాం. ఎలా చేయించారు సార్ అంటే 4 monthsలో 2 months కోచింగ్ అనుకోండి, 2 months ప్రిపరేషన్ అనుకోండి, జస్ట్ డివైడ్ ఈజీగా ఉండండి, ఇలా డివైడ్ చేద్దాం. 2 months కోచింగ్ తర్వాత వాళ్ళకి ప్రిపరేషన్ 2 months ఇవ్వలేదు, వాళ్ళకి ప్రిపరేషన్ 4 months ఇచ్చాం, 2 months మేము కోచింగ్ తీసుకున్నాం. అది ఎలా సార్ 6 months కదా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే 4 monthsలో 2 months కోచింగ్ చెప్పామా, ఆ కోచింగ్ చెప్పేటప్పుడు నేను మీకు ఇందాక చెప్పానా ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ ఎగ్జామ్ పెడతామని. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఫర్ దీస్ స్టూడెంట్స్ ఆల్సో. ప్రతి వీక్ ఎగ్జామ్ రాశారు వీళ్ళు, ప్రతి వీక్ కూడా ఎగ్జామ్ రాశారు. సో ఆ ఎగ్జామ్లో ప్రతి వీక్ ఎగ్జామ్లో ఏదైతే వాళ్ళు లైక్ మనం ప్రతి వీక్ మేమైతే సిలబస్ చెప్పామో ఆ సిలబస్ రిలేటెడ్గా దే హ్యావ్ ది ఎగ్జామ్ ఆన్ దట్ వీక్. ఎగ్జామ్ రాసేవాళ్ళు, మళ్ళీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ మళ్ళీ సిలబస్ చెప్పేవాళ్ళు, మళ్ళీ ఆ వీక్ అంతా జరిగిందంతా మళ్ళీ ఎగ్జామ్ రాసేవాళ్ళు. అంటే వాళ్ళకి అసలు టోటల్ 4 months ప్రిపరేషన్ దొరికింది. విత్ ఇన్ 4 monthsలో ప్రిపరేషన్ జరిగింది, అలాగే మళ్ళీ 2 months కోచింగ్ కూడా జరిగింది. అంటే 6 monthsలో చేయాల్సింది 4 monthsలో చేయించేసాం. అర్థమవుతుందా? సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ సమ్ ప్రాపర్ స్ట్రాటజీస్ టు మేక్ స్టూడెంట్స్ నాట్ టు ఫెయిల్. స్టూడెంట్స్ డిఫికల్టీస్ ఫేస్ చేయకుండా, ఎలాంటి ఫెయిల్యూర్స్ కూడా లేకుండా ఉండాలంటే వీ హ్యావ్ ద బెస్ట్ కరిక్యులం. జస్ట్ యూ నీడ్ టు డూ వన్ థింగ్, జస్ట్ యూ నీడ్ టు ఫాలో యాజ్ ఇట్ ఈస్ వాట్ వీ హ్యావ్ సెట్. మేము ఏదైతే మీకు రిసర్చ్ చేస్తున్నామో, ఎప్పుడైతే ఎగ్జామ్స్ రాయకుంటున్నామో, ఎప్పుడైతే రివిజన్ ఎగ్జామ్స్ ఇలా ఫాలో అవ్వండి ఇలా చెప్తున్నామో యాజ్ ఈజ్ అలా ఫాలో అవుతుంది చాలు. సో యూ విల్ బి నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఇంకో క్లాస్ తీసుకున్నప్పుడు మీ ఫోటో ఇక్కడ ఉంటుంది. నిజంగా వీళ్ళకి కూడా అలాగే చెప్పాను. సో దే ఆర్ హియర్. ఈ స్టూడెంట్స్ అందరు కూడా క్లాసెస్ చెప్పేటప్పుడు ఫస్ట్ క్లాస్లో ఇదే చెప్పారు. ఈరోజు వాళ్ళ ఫోటో ఇక్కడ పేస్ట్ చేశారు.
అండ్ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకోసారి మళ్ళీ లైక్ బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఏదైతే క్లాస్ తీసుకుంటామో యువర్ ఫొటోస్ విల్ బి హియర్, కంపల్సరీగా ఉంటాయి. ఓకేనా? సో గుడ్గా ఉందా ఫీలింగ్? బికాస్ ఇట్ విల్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ యూ కెన్ డూ ఇట్ ఫర్ షూర్. సో of course batch starts from today. చూడండి, రివిజన్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ అవర్స్. ఇప్పటివరకు నేను ఏదైతే చెప్తున్నానో యాస్టీజ్ అదేనండి. ఫెసిలిటీస్ రివిజన్ ఎగ్జామ్స్లో ఏమేమి ఉంటాయంటే కవర్స్ 100% ఆఫ్ ది సిలబస్. అంటే మనకి రివిజన్ ఎగ్జామ్స్ ఏదైతే మనం కండక్ట్ చేస్తున్నామో మీ టోటల్ సిలబస్లో 100% సిలబస్ కవర్ అయిపోతుంది. 100%. ఇంకా మీరు ఏంటంటే అంటే ఇంకా వేరే ఎగ్జామ్ చూడాల్సిన అవసరం లేదు, వేరే ఎగ్జామ్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇన్స్టిట్యూట్లో ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసామో ఆ ఎగ్జామ్స్ రాసి మీరు మంచి మార్క్స్ వచ్చాయంటే చాలు, ఫైనల్లో ఆటోమేటిక్గా మీరు యూ కెన్ గెట్ ద సక్సెస్. క్వశ్చన్ పేపర్ విల్ బి గివెన్ బై ద క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ. సింపుల్ అండి. నార్మల్గా బయట మనకి టెస్ట్ సిరీస్ అలా దొరుకుతూ ఉంటాయి కొన్ని క్వశ్చన్ పేపర్స్ ఇలా, బట్ రివిజన్ ఎగ్జామ్స్ కాదు అవి క్వశ్చన్ పేపర్స్. అవి ఎలా సర్క్యులేట్ చేస్తారంటే ఒక క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తారు, లైక్ ఒక్కొక్క చాప్టర్కి ఒక క్వశ్చన్ పేపర్ అని 10 చాప్టర్స్ ఉంటే 10 క్వశ్చన్ పేపర్స్ రెడీ చేస్తారు. ఆ 10 పేపర్స్ 2 years సేల్ చేస్తారు. అదే 10 పేపర్స్ని 2 years టైం వరకు కూడా అవే సేల్ చేస్తూ ఉంటారు. ఇంకా అంతే, వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ అది. బట్ దానివల్ల దెర్ ఈజ్ నో యూస్. ఎందుకంటే ప్రతిసారి అటెంప్ట్లో క్వశ్చన్స్ అలాగే వస్తున్నాయి. అటెంప్ట్ బై అటెంప్ట్ క్వశ్చన్స్ యొక్క డెప్త్ పెరుగుతుంది, చేంజెస్ వస్తున్నాయి, కాన్సెప్ట్స్లో చేంజెస్ వస్తున్నాయి. సిఎంఏ ఇన్స్టిట్యూట్ కావచ్చు, సిఏ ఇన్స్టిట్యూట్ కావచ్చు. సో ఇన్స్టిట్యూట్స్ యొక్క లైక్ వ్యూ చేంజ్ అవుతుంది, క్వశ్చన్స్ రిలేటెడ్గా వాళ్ళకి వ్యూ చేంజ్ అవుతుంది. అర్థవుందా? సో దట్స్ వై మనకి ఏంటంటే అంటే ప్రతిసారి కూడా ప్రతి బ్యాచ్కి వీ హ్యావ్ సపరేట్ డెడికేటెడ్ టీమ్ ఫర్ దట్ అండ్ దే విల్ ప్రిపేర్ ద క్వశ్చన్ పేపర్స్. అర్థవుతుందా? సో దే విల్ ప్రిపేర్ ద క్వశ్చన్ పేపర్స్ బేస్డ్ అపాన్ ద కరెంట్ ట్రెండ్స్. అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు అండ్ నెక్స్ట్ అటెంప్ట్స్లో క్వశ్చన్స్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది, బేస్డ్ అపాన్ దట్ ఎస్టిమేషన్ దే విల్ ప్రిపేర్ ద క్వశ్చన్ పేపర్స్. అంటే మనం ఇక్కడ ఏదైతే క్వశ్చన్స్ చూస్తామో, ఏదైతే ఎగ్జామ్స్లో రాస్తున్నామో, ఛాన్సెస్ ఆర్ దట్ సిమిలర్ క్వశ్చన్స్ నెక్స్ట్ అటెంప్ట్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంతేగాని ఎప్పుడో ప్రిపేర్ చేసిన 1 year బ్యాక్ ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్ని సేల్ చేస్తూ ఉంటాం. బయట అలాగే చేస్తారు. టెస్ట్ పేపర్స్ అంటే టెస్ట్ సిరీస్ అని ఉంటాయి. వాళ్ళ పని అదే ఏంటి, ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేసి ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ రెడీ చేసి ఇస్తాం. ఇక మీ ఇష్టం ఎప్పుడైనా రాసుకోవచ్చు. దానివల్ల యూజ్ లేదు. ఎందుకంటే ఒక 1 year బ్యాక్ ప్రిపేర్ చేసిన మీకు సేల్ చేస్తారు, చాలా తక్కువ కూడా ఇస్తారు, థౌజండ్స్లో ఉంటుంది అది మీకు. బట్ యూజ్ ఏముంది, యూ కెనాట్ గెట్ ద రిజల్ట్ ఫ్రమ్ దట్. బట్ ఎప్పుడైతే మీరు క్వశ్చన్స్ అనేది బేస్డ్ అపాన్ ద కరెంట్ ట్రెండ్ బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్స్ వచ్చాయో దెన్ యూ విల్ సీ ద రిజల్ట్స్. అప్పుడు మీకు దట్ ఈస్ ద ఛాలెంజింగ్ థింగ్. అది కదా ఛాలెంజింగ్ థింగ్ అంటే మనం అంటే కరెంట్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని, కరెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే దెన్ యూ విల్ బి రియలైజ్డ్. అప్పుడు మీకు తెలుస్తుంది మీ కెపాసిటీ ఏంటనేది. అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఎంతవరకు లైక్ ఆన్సర్స్ చేయగలుగుతున్నారు అనేది. సో దట్స్ వై దట్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ కరెక్షన్ విల్ బి డన్ బై ద ప్రొఫెషనల్స్. ఆఫ్ కోర్స్ మీరు ఏదైతే ఎగ్జామ్స్ రాసారో వాటన్నిటి రిలేటెడ్ కూడా యూ విల్ గెట్ ద రిజల్ట్స్ లైక్ ఆన్ ద స్పాట్. మీకు ఏంటంటే కొన్ని డేస్లోనే యూ విల్ గెట్ ద రిజల్ట్స్. రిజల్ట్స్ ఇచ్చారంటే మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు రాసిన క్వశ్చన్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎక్కడ రాంగ్ అవుతున్నాయి, ఎక్కడ మిస్టేక్ చేసాం, ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చు. బికాస్ యూ విల్ గెట్ ద వాల్యుయేషన్ ఆల్సో. వాల్యుయేషన్ కూడా జరుగుతుందండి. సో అఫ్ కోర్స్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్స్కి ఏదైనా జాయిన్ అయితే అఫ్ కోర్స్ ఫీజెస్ అండి ఇవి. ఫర్ సింగిల్ గ్రూప్ అయితే 4,000, ఫర్ బోత్ గ్రూప్స్ అయితే 7,000. ఫీ డీటెయిల్స్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ అవర్స్ ఫర్ సింగిల్ గ్రూప్ అయితే 7,000, ఫర్ బోత్ గ్రూప్స్ అయితే 10,000. సో డిస్కౌంట్ కూడా మనకి ఇస్తున్నారు. సో జస్ట్ యూ నీడ్ టు కాంటాక్ట్ దీస్ నెంబర్స్. బట్ ఇంపార్టెన్స్ అర్థమవుతుందా? ఫస్ట్ నుంచి ఏంటండి అర్థం కాలేదు. లా చెప్తానండి నేను, ఫౌండేషన్లో లా చెప్తాను. అకౌంట్స్ ఉంటుంది కదా, అకౌంట్స్ లో అంటే అకౌంట్స్ చేయాలా లేకపోతే విన్నారు కదా ఎంసీక్యూ అని, ఎంసీక్యూ పెడతారు ఇక్కడ అకౌంట్స్ లో. ఎగ్జామ్ లో చెప్తున్నాను కదా. ఇప్పుడు మనకి ఏంటంటే ఆఫ్ కోర్స్ నెక్స్ట్ కవర్ చేస్తారు అది కూడా. మనకి ఎగ్జామ్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ బేస్ చేసుకుని క్వశ్చన్ వస్తాయి. ఇక్కడ కూడా మీకు ఇక్కడ మీరు రాసే ప్రతి క్వశ్చన్ కూడా ఫైనల్ ఎగ్జామ్ లో రావడానికి ఛాన్స్ అంతే. ఇంకా మీకు డిఫరెంట్ గా క్వశ్చన్ పేపర్ ఏది సెట్ చేయం.
మీకు యాస్టీస్గా క్వశ్చన్ పేపర్ నెక్స్ట్ అటెంప్ట్లో ఏదైతే ప్రిడిక్టెడ్ క్వశ్చన్ పేపర్ ఉందో యాస్టీస్గా అలాగే వస్తాయి క్వశ్చన్స్ కూడా. అర్థమవుతుందా? సింపుల్. ఇప్పుడు మనకి ఏంటంటే అఫ్కోర్స్ ప్యాటర్న్స్ అవన్నీ నేను జస్ట్ కొంచెం టైంలో డిస్కస్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ రివిజన్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ అవర్స్. అంటే రివిజన్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ అవర్స్ అంటే చెప్పాను కదా, ప్రాక్టీస్ చేయడానికి ద బేసిక్ సోర్స్ ఈజ్ రివిజన్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ అవర్స్. బేసిక్ ప్రాక్టీస్ చెప్పాము మనం. స్పోర్ట్స్ పర్సన్స్ అని ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పాము. వాళ్ళందరూ చేసేది ఏంటండి, ప్రాక్టీస్ అంతే. ప్రాక్టీస్ చేయడం వల్లే దే విల్ బి ఏబుల్ టు ప్లే ద ఫైనల్ మ్యాచ్. ఫైనల్ మ్యాచ్లో అంత పర్ఫెక్ట్గా ఎలా ఆడగలుగుతున్నారంటే బ్యాక్గ్రౌండ్లో దే హ్యావ్ ప్రాక్టీస్ మచ్ మోర్. ఎక్కువ ప్రాక్టీస్ చేయగలిగారు కాబట్టి ఫైనల్ మ్యాచ్లో ఆడగలుగుతున్నారు. ఒక బెస్ట్ సాంగ్ కంపోజ్ చేయగలిగారంటే బ్యాక్గ్రౌండ్లో ఎన్నో అవర్స్ ఆఫ్ ద ప్రిపరేషన్ టైం ఉంటుంది వాళ్ళకి. అదవుతుందా? ఆన్ ద స్పాట్ బయటికి ఆన్ ద స్పాట్ చెప్పడం, ఆన్ ద స్పాట్ ఆడేయడం అలా పాసిబుల్ అవ్వదు ఎవరికి కూడా. కంపల్సరీగా బ్యాక్గ్రౌండ్లో ప్రాక్టీస్ ఉంటుంది. సేమ్ ఫర్ దిస్ ఆల్సో. ఫర్ ఇఫ్ యూ వాంట్ టు క్వాలిఫై సిఎంఏ ఫౌండేషన్ ఆర్ సిఏ ఫౌండేషన్, రివిజన్ ఎగ్జామ్స్ ఆర్ ద ప్రాక్టీస్ ఫర్ యూ. అంటే డే టు డేలో చేయాలి, లైక్ రెగ్యులర్గా చేస్తుండాలి ప్రాక్టీస్. దెన్ ఓన్లీ యూ కెన్ ఈజీలీ క్వాలిఫై ద ఫైనల్ ఎగ్జామ్. అర్థవుతుందా? రెగ్యులర్ బేసిస్ మీద మీరు రివిజన్ చేస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎలా అంటే వీ హ్యావ్ ద ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నామా, జస్ట్ యూటిలైజ్ చేసుకోవడమే. మేము ఇచ్చే ఫెసిలిటీస్ అన్నింటిని కూడా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారంటే దట్ ఈస్ ఎనఫ్. విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా? క్లియర్? సో చెప్పాను కదండి, సిలబస్ ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. 100% సిలబస్ కవర్ అవుతుంది. లైక్ యూ హ్యావ్ మల్టిపుల్ టైమ్స్ కూడా కవర్ అవుతుంది. ఎలా అంటే మీకు షెడ్యూల్స్ కూడా మనం ఏంటంటే అంటే ఒక ప్రాపర్ వేలో షెడ్యూల్స్ అనేది డ్రాప్ చేస్తూ ఉంటాం. ప్రతి టైం కూడా ప్రతి బ్యాచ్కి న్యూ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. లైక్ రివిజన్ ఎగ్జామ్స్లో టోటల్ సిలబస్ కవర్ అవుతుంది కదా, ఆ తర్వాత ఒరిజినల్ రివిజన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. నిజంగా రివిజన్ మనకి లైక్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత టోటల్ రివిజన్ ఎగ్జామ్స్ అంటే మీకు లైక్ 3 days ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి అంటే టోటల్ ఒక 50% సిలబస్ అంతా ఒకసారి కవర్ చేస్తాం. 50% సిలబస్ కవర్ అయిపోయిన తర్వాత ఒక ప్రీ ఫైనల్ కండక్ట్ చేస్తాం, లేదా సెమీఫైనల్. అంటే ఇప్పుడు వరకు జరిగిన సిలబస్ అంతా మళ్ళీ ఇంకోసారి రివిజన్, మళ్ళీ నెక్స్ట్ ఇంకో సిలబస్, మళ్ళీ ఇక్కడ జరిగిందంతా కూడా ఒకసారి, మళ్ళీ టోటల్ సిలబస్. అలా మనకి ఏంటంటే మల్టిపుల్ లెవెల్స్లో యూ కెన్ చెక్ యువర్ రిజల్ట్స్. మీ యొక్క పర్ఫార్మెన్సెస్ని చెక్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ టైమ్స్ మీరు చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే అంటే మీరు ఏంటంటే ప్రతిసారి మనం 100% సిలబస్ కవర్ చేయకపోవచ్చు. ఎగ్జామ్కి ఏదైనా మిస్ చేసి ఉంటారు కదా, ఆ మిస్ చేసింది నెక్స్ట్ టైం మళ్ళీ రివర్స్ చేసుకొని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా ఏంటంటే అంటే మీకు ఎక్కడా కూడా మిస్టేక్ లేకుండా ఉండేటట్లుగా వీ హ్యావ్ ప్లాన్డ్. సో ఎవ్రీథింగ్ వాజ్ ప్లాన్. సో మీరు జస్ట్ ఏంటంటే అంటే మేము ఇచ్చే ఫెసిలిటీస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారంటే దట్ ఈస్ ఎనఫ్. యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్. ఓకేనా? దట్స్ ఇట్. అఫ్ కోర్స్ సిఎంఏ ఇంటర్, సిఎంఏ మనకి బూస్టర్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయండి. చూడండి, సిఎంఏ ఇంటర్ పాస్డ్ స్టూడెంట్స్ డీటెయిల్స్ ఇవన్నీ నేమ్స్ వాళ్ళు ఎవరెవరు మనకి రీసెంట్ అటెంప్ట్స్లో పాస్ అయ్యారు అనేది చూడండి. సిఎంఏ ఫౌండేషన్ ఎంతమంది ఉన్నారు చూడండి. ఒక అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్లేస్ పెట్టేసుకోండి. మీ నేమ్ కూడా ఇక్కడ తర్వాత జాయిన్ అయిపోతుంది. సో ఏ నెంబర్ కావాలో ముందుగా డిసైడ్ అయితే సో విల్ రిజర్వ్ దట్ నెంబర్. ఓకేనా? దట్స్ ఇట్. సో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాం అంటే ఎందుకండి అంటే జస్ట్ లైక్ సింపుల్. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సేమ్ ఇలాంటి ఇంట్రడక్షన్ క్లాసే వాళ్ళకి జస్ట్ కొన్ని మంత్స్ బ్యాక్ కూడా జరిగింది. సేమ్ వాళ్ళకు కూడా ఇదే ఫెసిలిటీస్ ఇచ్చాం. సో ఇదే ఫెసిలిటీస్ వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకున్నారు. మేము ఎలాగైతే చెప్పామో అలా యాస్టీస్గా రివిజన్ ఎగ్జామ్స్ అన్ని కూడా ప్రాపర్గా రాశారు. అండ్ దే హ్యావ్ గెట్ దేర్ రిజల్ట్స్. వాళ్ళు ఏదైతే డిజైర్డ్ రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్స్ వాళ్ళకి వచ్చేసాయి. ఓకేనా? సో సేమ్ దట్ ఈస్ ఐఎమ్ లైక్ వీఆర్ డిస్కసింగ్ విత్ యూ. సో సేమ్ అదే కాన్సెప్ట్ మళ్ళీ మీకు డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఫర్ షూర్ మీరు మేము ఏదైతే చెప్పామో యాస్టీస్ అదే మీరు ఫాలో అయితే యూ విల్ బి హియర్. దట్స్ ఇట్. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా? సో చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్?
తెలుసా ఎన్ని పేపర్స్ ఉంటాయి? సిఎంఏ ఫౌండేషన్లో ఎన్ని పేపర్స్ ఉంటాయండి? సిఏ ఫౌండేషన్లో కూడా 4 పేపర్స్ ఉంటాయి. ఓకేనా? ఎన్ని మార్క్స్ తెలుసా? 400 మార్క్స్ అంటే ఈచ్ పేపర్ విల్ కన్సిస్ట్ 100 మార్క్స్. సో సూపర్. సో ఈచ్ పేపర్ విల్ బి కమ్ ఫర్ 100 మార్క్స్ వస్తుంది. అండ్ అందులో మనకి ఏంటంటే అంటే పేపర్ 1 వచ్చేసరికి fundamentals of business laws and business communication. అదనా ఎథిక్స్ ఇచ్చారా మీకు మెటీరియల్లో? ఓకే ఓకే చూడండి, fundamentals of business laws and business communication. So this will be for 100 marks. ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో తెలుసా? టోటల్ 100 మార్క్స్ కదా. ఫర్ సిఎంఏ ఫౌండేషన్ టోటల్గా 50 MCQs వస్తాయండి. దట్స్ ఇట్. ఏంటండి? సిఎంఏ ఇంటర్లో చెప్తున్నారా? ఇంటర్లో MCQ 30% ఉంటుంది, మిగతా 70% మీరు రాయాలి. ఓన్లీ ఫౌండేషన్ లోనే యూ హ్యావ్ ద MCQs. ఇంటర్లో ఏంటండి అంటే 30% MCQs, అంటే 30 మార్క్స్ MCQs ఉంటాయి, మిగతా 70 మార్క్స్ యూ నీడ్ టు రైట్. ఇప్పుడు మనం లా చెప్పుకుంటున్నామా, సేమ్ ఇందులో యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో యాస్టీస్ గా 4 యాక్ట్స్ రిపీట్ అవుతాయి ఇంటర్లో. లైక్ ఇక్కడ మనం ఏంటి MCQs రాస్తాం, MCQs ఫిల్ చేస్తాం. లైక్ మీకు ఒక OMR షీట్ ఇస్తారు, ఆ OMR షీట్ లో జస్ట్ మీరు బౌలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా అని బౌలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈచ్ MCQ విల్ క్యారీ 2 మార్క్స్, 100 marks. That's it. 100 marks ki you will have the paper. Okay. Depends. మనకి అటెంప్ట్ టు అటెంప్ట్ డిఫర్ అవుతూ ఉంటుందండి. 20, 30, 14, 15, 17 ఒక పర్సెంటేజ్ అని కాదు, అన్ని పర్సెంటేజెస్ ఉన్నాయి. ఓకేనా? సో యావరేజ్గా యూ విల్ గెట్ నో ఇష్యూస్. యావరేజ్గా మనకి 20 to 30 క్యారీ అవుతూనే ఉందండి, 40% కూడా వస్తుంది. సో 20 to 30 అయితే యూ విల్ గెట్ ఫర్ షూర్. సో అండ్ యూ విల్ బి ఇన్ దట్ అంతే. ఇంటర్ సిఎంఏ ఇంటర్లోనా? అచ్చా, పాస్ మార్క్స్ అడుగుతున్నారా? పాస్ మార్క్స్ 50 వస్తుంది, 50% రావాలి అంతే. అవుట్ ఆఫ్ 400 యూనిట్ గెట్ 200 అంతే. సింపుల్ కదా, ఈజీగా ఉన్నాయి అన్ని MCQs. అదవుతుందా? అండ్ దెర్ ఈస్ నో ఎనీ నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ లేదు మీకు. నెగిటివ్ మార్కింగ్ అంటే తెలుసా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 50లో మీరు ఒకవేళ ఒక 1 క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చేశారనుకోండి, మీకు ఎలాగో ఈ 2 మార్క్స్ రావు. అలాగే ఒక 0.25 మార్క్స్ వేరే క్వశ్చన్ లోంచి కట్ చేస్తారు, అంటే కరెక్ట్ ఆన్సర్ రాస్తారు కదా, అందులోంచి కట్ చేస్తారు. బట్ దెర్ ఈస్ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ యూ నౌ. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెండు క్వశ్చన్స్ ఆన్సర్ చేశారండి, ఈ క్వశ్చన్కి 2 మార్క్స్ రావాలి, ఈ క్వశ్చన్కి 2 మార్క్స్ రావాలి. ఫస్ట్ క్వశ్చన్ మీరు రాంగ్ రాశారు అంటే ఇక్కడ ఏంటి, మీకు టోటల్ ఎన్ని మార్క్స్ వస్తాయి? ఇప్పుడు 2 మార్క్స్ రావాలి, బట్ 2 మార్క్స్ ఇవ్వరు. అందులో నుంచి ఒక 0.25 కట్ చేసి 1.75 మార్క్స్ వేస్తారు. బట్ అది లేదు మీకు ఇప్పుడు తెలుసు. లైక్ యు ఆర్ హ్యాపీ ఫర్ దట్. లేదు కదా మనకి ఇప్పుడు అది. సో నో నీడ్ టు వరీ. బట్ చెప్తున్నాను లైక్ అంటే ఏంటి అంటే ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, మీరు టోటల్గా 50 MCQs ఉంటే 50 MCQs కూడా టిక్ పెట్టి రండి, టిక్ పెట్టే రావాలి. ఎందుకంటే అంటే మీకు నెగిటివ్ మార్కింగ్ లేదు కదా, మిస్టేక్ అయితే పోనివ్వండి, ఇట్ విల్ బి మిస్టేక్ అంతే. మీకేమైంది? మిస్టేక్ అయితే ప్రాబ్లం లేదు కదా, మీకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి 100% క్వశ్చన్స్ కూడా మీరు టిక్ పెట్టేసి రావాలి, 100% క్వశ్చన్స్ ఆన్సర్ చేసి రావాలి. సింపుల్. సో మీకు అఫ్ కోర్స్ మీకు తర్వాత ఇవన్నీ వస్తాయి. లైక్ ఫస్ట్ మార్నింగ్ సెషన్లో మీకు ఒక 2 పేపర్స్ జరుగుతాయి, ఆఫ్టర్నూన్ సెషన్లో ఒక 2 పేపర్స్ జరుగుతాయి. లైక్ టోటల్గా 200 2 టైమ్స్ జరుగుతుంది. అండ్ సింగిల్ డేలో జరిగిపోతాయి ఎగ్జామ్స్ అన్ని కూడా మనకి. అండ్ సింగిల్ డే 4 పేపర్స్
చిన్న చిన్నవేనండి ఇవన్నీ. సెంటర్, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైనా రాయొచ్చు మీరు. సెంటర్ మీరు ఎక్కడ పెడితే అక్కడే వస్తుంది. దట్ ఈస్ యువర్ చాయిస్. మీరు హైదరాబాద్లో సెంటర్ పెట్టాలంటే హైదరాబాద్. హైదరాబాద్లో మీకు లొకేషన్స్ ఉంటాయి. ఆ లొకేషన్లో ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేస్తే విత్ ఇన్ దట్ లొకేషన్లో మీకు ఎగ్జామ్ సెంటర్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ యువర్ చాయిస్. సో ఇలాగ మనం ఏంటంటే అంటే సో టోటల్గా ఇన్ ఫౌండేషన్ సిఎంఏ ఫౌండేషన్ అండ్ సిఏ ఫౌండేషన్కి ఐఎమ్ గోయింగ్ టు కవర్ విత్ దిస్ లైక్ సిఎంఏ ఫౌండేషన్లో ఐఎమ్ గోయింగ్ టు కవర్ విత్ ద పేపర్ టు బిజినెస్ లాస్. సేమ్ అండి, నథింగ్ డిఫరెన్స్. మనకి యాడ్ అవుతుంది ఏంటంటే అండి ఇక్కడ కమ్యూనికేషన్ యాడ్ అవుతుంది, బిజినెస్ కమ్యూనికేషన్ యాడ్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ బిజినెస్ లాస్ మాత్రమే ఉంటాయి. సో టోటల్గా ఒకసారి సిలబస్ చూద్దాం. మీకు ఏం సిలబస్ ఏముంటుంది, ఎంత పర్సెంటేజ్లో ఉంటుంది, అసలు ఫస్ట్ మనం ఏం నేర్చుకోబోతున్నామో తెలిస్తే ఇట్ విల్ బి ఈజీ అండ్ మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ లాస్ అండ్ బిజినెస్ కమ్యూనికేషన్లో ద చాప్టర్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఈస్ ఫస్ట్ చాప్టర్ ఈస్ like you will get the introduction chapter అండి. నథింగ్ బట్ ఒక 10% ఉంటుంది. లైక్ అంటే బేసిక్ గా అసలు లా అంటే ఏంటి మీకు తెలుసా? మీరు ఇప్పుడు లా ఫస్ట్ టైం వింటున్నారు యాక్చువల్గా అయితే. లైక్ మీకు ఎక్కడ రాదు. ఇప్పుడు మీరు ఫౌండేషన్ లో లైక్ ఇంటర్లో కానీ 10th లో కానీ ఇంటర్లో కానీ ఎక్కడ మీకు అసలు లా లైక్ లా అనేది మీకు టచ్ అవ్వలేదు. అకౌంట్స్ కూడా టచ్ అయి ఉంటుంది, అకౌంట్స్ టచ్ అయి ఉంటుంది, మ్యాథ్స్ టచ్ అయింది, స్టాటిస్టిక్స్ టచ్ అయింది, మిగతావన్నీ టచ్ అవుతుంది. అర్థమవుతుందా? బట్ ఎక్సెప్ట్ లా, లా మాత్రం మీకు ఇప్పటి వరకు ఎక్కడ కూడా మీరు మీకు లైక్ ఇంటర్లో కానీ ఎక్కడ కూడా మీరు చూసుంటారు. సో ఫ్రెష్లీ యువర్ స్టార్టింగ్ హియర్, ఫస్ట్ టైం ఇక్కడ నేర్చుకోబోతున్నారు. ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఐ కెన్ టెల్ యూ దట్ షూర్ ఫర్ షూర్. సో ఇంట్రొడక్షన్ వచ్చేసరికి 10%. నెక్స్ట్ చాప్టర్ ఏంటండి అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఒకటి నేర్చుకుంటాం మనం. అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నేర్చుకుంటాం. అండ్ ద థర్డ్ వన్ ఈస్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. ఇవన్నీ మీకు సిలబస్లో ఉన్న యాక్ట్స్ అండి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఒకటి నేర్చుకుంటారు. అండ్ బిజినెస్ కమ్యూనికేషన్స్ నేర్చుకుంటారు. 30%, 20%, 20% ఎంత వస్తుంది? 30, 40, 50, 60, 70, 80, 90, 100. అర్థమవుతుందా? 30%, 20, 20, 20, 10%. సో టోటల్గా 100% సిలబస్ ఇది. దిస్ ఈజ్ యువర్ సిలబస్. చాప్టర్ మనకి సబ్జెక్ట్ నేమ్ ఏంటండి? ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ లాస్ అండ్ బిజినెస్ కమ్యూనికేషన్స్. టోటల్గా యూ విల్ గెట్ ద ఫోర్ థింగ్స్. లైక్ 4 థింగ్స్ ఇక్కడ వస్తాయి మనకి. ఇంట్రడక్షన్ నేర్చుకుంటాం, లైక్ బేసిక్ లా అంటే ఏంటి, బేసిక్ మీనింగ్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ చూడండి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏదైతే ఉందో యూ విల్ గెట్ ఇట్ ఇన్ ద సిఎంఏ ఇంటర్. సిఎంఏ ఇంటర్ లాలో కూడా వస్తుంది. సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ సిఎంఏ ఇంటర్ లాలో వస్తుంది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సిఎంఏ ఇంటర్ లాలో వస్తుంది. అంటే ఈ 3 యాక్ట్స్ కూడా మీరు ఇక్కడ నేర్చుకున్నారంటే ఇన్ యువర్ సిఎంఏ ఇంటర్లో కూడా మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ చాప్టర్స్ కవర్ అయిపోతాయి. ఎంత పర్సెంటేజ్ అంటే 30, 20, 20. అక్కడ కూడా అంతే. మ్యాక్సిమం ఈ 3 చాప్టర్స్ కూడా కంబైన్ చేసి యూ విల్ గెట్ ఫర్ 30, 20 to 30 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. అంటే ఇక్కడ 30, 40, 50, 60, 70. లైక్ మనకి ఇక్కడ 70%, 70 మార్క్స్ నేర్చుకుంటున్నారు, అక్కడ 30 మార్క్స్. అంటే టోటల్గా 100 మార్క్స్ నేర్చుకున్నట్లు ఈ 3 యాక్ట్స్ నేర్చుకున్నారంటే ఫర్ ఇంటర్, ఫర్ ఫౌండేషన్ కంబైన్ చేస్తే. అదొన్న ఇంపార్టెన్స్, ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది. సో ఇది 30 మార్క్స్, 20 మార్క్స్, 20 మార్క్స్, 70 మార్క్స్. ఓన్లీ టోటల్ పేపర్లో 70 మార్క్స్ మీకు ఈ 3 యాక్ట్స్ నుంచి వచ్చేస్తాయి. అదొందా? అండ్ బిజినెస్ కమ్యూనికేషన్ 20, ఇంట్రడక్షన్ 10. సో ఇవన్నీ కంబైన్ చేస్తే 100 మార్క్స్. ఓకేనా? దిస్ ఈజ్ ఫర్ ది లైక్ సిఎంఏ ఫౌండేషన్. సిఎంఏ ఫౌండేషన్ సిలబస్ అనేది. అండ్ ద సేమ్ ఫర్ సిఎంఏ ఇంటర్. సిఎంఏ ఇంటర్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఈ 3 చాప్టర్స్ అలాగే వస్తాయండి. లైక్ సెకండ్ వన్, సో ఇలా నంబరింగ్ ఇలా ఇచ్చాను. సో 1, 2, 3 ఈ 3 యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో సిమిలర్. ఓకేనా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఏదైతే సిలబస్ ఉందో సేమ్ సిలబస్ ఇక్కడ కూడా కవర్ అవుతుంది. ఎక్స్ట్రా థింగ్స్ ఏమొస్తాయండి అంటే ఇక్కడ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్, యూ విల్ గెట్ ఇండియన్
ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ అండ్ ఎల్ఎల్పి యాక్ట్ అండ్ కంపెనీస్ యాక్ట్. ఒక త్రీ యాక్ట్స్ ఏంటంటే డిఫరెంట్ గా మనం సిఎంఏ లైక్ సిఏ ఫౌండేషన్ లో నేర్చుకుంటాం. అండ్ దీస్ ఆర్ ద టోటల్ సిలబసెస్ ఫర్ యువర్ లా సబ్జెక్ట్ లైక్ ఫర్ ద సిఎంఏ ఫౌండేషన్ అండ్ ఫర్ సిఏ ఫౌండేషన్. అర్థమవుతుందండి? క్లారిటీ వస్తుందా మనం అసలు ఏం నేర్చుకోవద్దాం అనేది? సో సూపర్. సో ఫస్ట్ మనం ఏంటంటే అంటే విల్ స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. ఫస్ట్ క్లాసెస్ మనం ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేస్తాం, లైక్ బేసిక్ థింగ్స్. ఎందుకంటే ఏంటి చెప్పాను కదా, లా మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నేర్చుకోబోతున్నారు. అసలు లా అంటే ఏంటి, ఎలా చదవాలి, ఎవరు గవర్న్ చేస్తున్నారు, మనకి లా ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఫ్రేమ్ చేస్తున్నారు, ప్రతిదీ కూడా వీ నీడ్ టు లెర్న్. అదొందా ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ బేసిక్ థింగ్స్ మీరు నేర్చేసుకున్నారంటే అండ్ దెన్ వీ కెన్ స్టార్ట్ విత్ ద యాక్ట్స్. ఒక యాక్ట్ నేర్చుకోవాలంటే ముందుగానే మీకు ఏంటి కొన్ని డెఫినేషన్స్ తెలిసి ఉండాలి. అదొందా మీరు ఒక ఇంగ్లీష్ రీడింగ్, ఒక ఇంగ్లీష్ ఏదైనా లైక్ ఒక ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ చదవాలంటే మీకు ప్రాపర్ గా ఆ టెర్మినాలజీ తెలిసి ఉండాలి. అలాగే ఏంటంటే ఒక పారాగ్రాఫ్ మీరు అర్థం చేసుకోవాలంటే వాటి మీనింగ్స్ తెలిసి ఉండాలి. మీకు ఒక డిక్షనరీ కావాలి మీకు. అవునా, డిక్షనరీలో మీనింగ్స్ అని నేర్చుకుని ఉంటారా? చిన్నప్పుడు మనకి డిక్షనరీ ఇచ్చేసి మీనింగ్స్ అని నేర్చుకుంటూ ఉండేవాళ్ళం మనం. అలాగే ఈ యాక్ట్స్ అన్ని నేర్చుకోవాలంటే కొంత బేసిక్ థింగ్స్ మనం నేర్చుకోవాలి. అండ్ దట్ విల్ లెర్న్ ఇన్ ద ఇంట్రడక్షన్ స్టేజ్. ఇంట్రడక్షన్ లో మనం నేర్చేసుకుంటాం. అండ్ ద రిమైనింగ్ చాప్టర్స్ విల్ లెర్న్ ద లేటర్. చెప్పండి. ఫోటోనా? ఆన్లైన్ లేదు ఇంకా బెనిఫిట్. ఆన్లైన్ లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వస్తుంది, జూమ్ లో వస్తుంది. లైక్ మీకు వీడియోస్ లో రాదు కానీ బట్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ జూమ్ లో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. జూమ్ లో వాళ్ళందరూ కూడా ఫాలో అవుతున్నారండి. లైక్ వాట్ వీఆర్ డిస్కసింగ్, సో ఇంపార్టెన్స్ ఆఫ్ ద రివిజన్ ఎగ్జామ్స్, ఎవ్రీథింగ్. అందరూ ఒకసారి చెప్పండి. ఎవ్రీవన్ ఈజ్ లైక్ క్లియర్ విత్ దిస్. నోట్స్ యాక్చువల్గా చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే అంటే లైక్ నేనేంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాను. ఆ ఎగ్జాంపుల్స్ మనకు మీకు మెటీరియల్ వస్తుంది కదా, మీకు మెటీరియల్ చూడండి. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ దే, ప్రతి కూడా అక్కడే కవర్ చేస్తాను నేను. సో మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. మీకు విత్ ఎగ్జాంపుల్స్ సహా ఇచ్చేసాను. అంటే ఒక కాన్సెప్ట్ చెప్తాను నేను. కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ నార్మల్గా మెటీరియల్లో ఉండదు కాబట్టి మీరు ఎగ్జాంపుల్ రాయిస్తుంటాను నేను. బట్ ఈసారి ఏంటంటే ఎవ్రీ ఎగ్జాంపుల్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద మెటీరియల్. సో విల్ ప్లాన్. సో తర్వాత ఏదైనా లైక్ మీకు ఏదైనా కొన్ని చిన్న టెస్ట్ ఏదైనా కనెక్ట్ చేస్తుంటే వాటి కోసం ఒక మెయింటైన్ చేద్దాం. ఓకేనా? లేదా మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలంటే రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. రన్నింగ్ నోట్స్ యాజ్ యువర్ విష్. లైక్ మీరు అది మెయింటైన్ చేయగలి, లైక్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాబిచుయేటెడ్ ఫర్ యూ. ఎందుకంటే టోటల్ లా కూడా ఎలా ఉంటుందంటే అంటే ఎవ్రీథింగ్ ఈస్ థియరీ సబ్జెక్ట్. అది నాట్ ప్రాబ్లమాటిక్ కదా. ప్రాబ్లమాటిక్ అంటే వాళ్ళకి ఏంటి, నేను ఒక ప్రాబ్లం చెప్పి మీతో ఒక ప్రాబ్లం చేస్తాను, లేదా నేను ఒక 2 ప్రాబ్లమ్స్ చేసి మీతో ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను. అలా ఒక 1-to-1 ఉంటుంది అక్కడ. సో దట్స్ వై కంపల్సరీగా మీరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, లైక్ యూ విల్ ప్రాక్టీస్. బట్ థియరీలో ఏంటంటే టోటల్ మొత్తం నేనే డిస్కస్ చేస్తూ ఉంటాను, మీరు అదంతా లైక్ గ్రాఫ్స్ చేసుకుంటూ ఉండాలి. సో దట్స్ వై దట్ ఈస్ యువర్ టెక్నిక్స్. సో మీరు ఎలా ఫాలో అవ్వాలంటే అలా ఫాలో అవ్వచ్చు. చెప్పండి. జూమ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా క్లియర్ అండి? మీకు సిఎంఏ ఫౌండేషన్ లో అవసరం లేదు, సిఏ ఫౌండేషన్ అయితే రాయాల్సింది. ఫైనల్ ఎగ్జామ్ లో అసలు మీకు రాయడానికి పేపర్ కూడా ఇవ్వరు, మెమరీ చేటిస్తారు అంతే. సో మీరు ఎక్కడ లేదండి ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు, బట్ సిఏ వాళ్ళకైతే ఉంది. సిఏ ఫౌండేషన్ లో అయితే యూ నీడ్ టు రైట్ ఎవ్రీథింగ్. ఎంసీక్యూస్ అనేది మనకు తక్కువ పోస్ట్ ఉంటుంది, మిగతాదంతా మీరు రాయాలి. అకౌంట్స్ రాయాల్సింది. అచ్చా, అకౌంట్స్ అంటే మీకు లైక్ మీకు ఏంటంటే లైక్ ఐ థింక్ యూ విల్ గెట్ 1 సెషన్. దీని మీద టోటల్ ఒక సెషన్ ఉంటుంది. లైక్ ఏంటంటే అంటే మీకు ఎలా ప్రజెంట్ చేయాలి, ఎగ్జామ్ టిప్స్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది మీకు ఒక సెషన్ ప్లాన్ చేస్తాం. సో యూ విల్ గెట్ దే. ఎట్ ప్రజెంట్ అయితే అసలు మీకు దాని గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఒక 1 వీక్ సిలబస్ అయిపోయిన తర్వాత ఒక ఎగ్జామ్ పెడతాం కదా, ఆ ఎగ్జామ్ లో మీకు మీరు ఎలాగైతే రాస్తున్నారో, ఎలాగైతే సజెస్ట్ ఆన్సర్ ఇస్తారో యాజ్ అది ఫాలో అయిపోండి. ఓకేనా? సో నో నీడ్ టు వరీ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎంసీక్యూ. యాక్చువల్లీ మీరు ఏది కూడా రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు అకౌంట్స్ లో ఒక ఎంసీక్యూ అడిగారు అనుకోండి, అకౌంట్స్ లో ఎంసీక్యూ అడిగారు, మీరు రాయాల్సిన అవసరం లేదు, క్యాలిక్యులేషన్ చేసుకోండి చాలు. క్యాలిక్యులేషన్ ఎక్కడ చేసుకుంటారు, క్వశ్చన్ పేపర్ లోనే ఎక్కడ సైడ్ గ్యాప్ ఉంది చేసుకోండి. లేదా రఫ్ పేపర్ ఇస్తారు మీకు, రఫ్ పేపర్ ఏదైనా లైక్ క్వశ్చన్ పేపర్
అకౌంట్స్కి ఇస్తారు కదా, ఆ రఫ్ పేపర్లో చేసేసుకోండి. అర్థమవుతుందా? అంతేగాని మీరు ఆ రఫ్ పేపర్ కూడా లైక్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్సర్ టిక్ పెడితే చాలు మీరు. అర్థమవుతుందా? జస్ట్ ఆన్సర్ టిక్ పెడితే చాలు, యూ విల్ బి కంప్లీటెడ్. క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళిపోవచ్చు మీరు ఎగ్జామ్కి. క్యాలిక్యులేటర్ మ్యాండేటరీ తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళు క్యాలిక్యులేటర్ మిస్ చేస్తే సో ఎగ్జామ్ చాలా డిఫికల్ట్ అయిపోతుంది. సో ఏ సెంటర్ అయినా కానీ క్యాలిక్యులేటర్ అనేది మ్యాండేటరీ. సో అంటే లైక్ ఫ్రమ్ హియర్ మనకి ఇక్కడ ఫౌండేషన్ నుంచి ప్రొఫెషనల్ ఎగ్జామ్స్లో క్యాలిక్యులేటర్ కంపల్సరీ. అదవుతుందా? బట్ కొన్ని క్యాలిక్యులేటర్స్ తీసుకెళ్ళాలి. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ అలా ఉంటాయి, అవి తీసుకెళ్ళకూడదు. బేసిక్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి మనకి. లైక్ ఇఫ్ యు సీ ఈ మోడల్లో క్యాలిక్యులేటర్ ఏదైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఓకేనా? దట్స్ ఇట్. సో ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఇంకా అండి జూమ్లో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను చెప్పాలా? ఎవరన్నా మాట్లాడారంటే మాట్లాడండి. వింటున్నారా అందరూ అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్లో ఉన్న వాళ్ళు వింటున్నారా? సో ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి ఓకేనండి. బట్ నార్మల్ క్లాసెస్లో అయితే యూనిట్ టు ఇంటరాక్ట్ విత్ మీ. సో ఇంటరాక్ట్ అవుతూనే ఉండాలి. నేను ఏదైతే కాన్సెప్ట్స్ చెప్తున్నానో ఆ కాన్సెప్ట్స్ అన్ని మీరు లైక్ చాట్ బాక్స్లో చెప్పాలి. లైక్ ఇప్పుడు చెప్పారా ఎస్ఆర్ అని చెప్పారా, నవీన్ ఇప్పుడు ఎస్ఆర్ అని చెప్పారా, ఇలా మీరు ఏదైతే కాన్సెప్ట్స్ వింటున్నారో ఆ కాన్సెప్ట్స్ ఆన్సర్స్ అనేది టైప్ చేస్తూ ఉండాలి. అండ్ నేర్చుకుంటారు లైక్ క్లాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు. సో యూ విల్ లెర్న్ దట్ ఎవ్రీథింగ్. సో దట్స్ ఇట్ అండి. లైక్ ఇంకా మనకి అల్టిమేట్ గా ద ఫైనల్ థింగ్. సో హౌ ద క్లాస్ విల్ బి, క్లాస్ ఎలా జరుగుతుంది సార్ ఏంటి అంటే, సో యూ విల్ మనం ఏంటంటే అంటే టోటల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఏంటంటే అంటే విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో విల్ డిస్కస్ ద కాన్సెప్ట్స్. అంటే జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకో లైక్ ఏంటంటే ఒక యాక్ట్లో ప్రొవిజన్ ఉంటుంది. ఆ ప్రొవిజన్ మీకు ఏంటంటే నార్మల్గా చెప్పిన అర్థమవుతుంది. బట్ అది ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండాలంటే యూ నీడ్ సమ్ ఎగ్జాంపుల్స్. రియల్ లైఫ్లో జరిగిన కేస్ స్టడీస్ కావాలి. సో అవన్నీ తీసుకొచ్చి ఐ విల్ గివ్ యూ ఆల్ దోస్ థింగ్స్ అండ్ యూ విల్ గెట్ ద బెస్ట్ థింగ్స్. జస్ట్ ఏంటంటే అంటే మీరు ప్రాపర్గా క్లాస్ వింటే చాలు, యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్ అంతేనండి. ఓకేనా? సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. అందరికీ అన్ని అర్థమయ్యా అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ అండి. ద మెయిన్ థింగ్ ఈజ్ లైక్ అబౌట్ ద రివిజన్ ఎగ్జామ్స్ ఆల్రెడీ యాజ్ ఎ డిస్కస్. సో రివిజన్ ఎగ్జామ్స్లో వచ్చేసరికి చెప్పాను కదా, మీకు బయట దొరికే టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ నథింగ్ వెన్ కంపేర్డ్ టు అవర్ రివిజన్ ఎగ్జామ్స్. మేము ఇచ్చే క్వశ్చన్ పేపర్స్కి మనం కండక్ట్ చేసే స్టడీ అవర్స్కి సో మీరు బయట దొరికే టెస్ట్ పేపర్స్ అసలు సంబంధమే ఉండదు. బికాస్ అవన్నీ కూడా లైక్ ఓల్డ్ ఒకటే ఫార్మేట్ ఒకటే క్వశ్చన్ ప్రతి అందరికీ సర్క్యులేట్ చేస్తూ వెళ్ళిపోతారు. అండ్ ఏంటంటే అంటే మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఎగ్జామ్. అంటే మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారు, ఎప్పుడు ఎగ్జామ్ రాయాలి అసలు వాళ్ళకి సంబంధం లేదు. మీకు ఇచ్చేస్తారు, మీరు ఎప్పుడు ప్రిపేర్ అయితే అప్పుడు ఎగ్జామ్ రాసుకోవాలి. మీరు ఎప్పుడు ప్రిపేర్ అవుతారండి? ఎప్పటికీ అవ్వదలాగా. అదే మీకు ఒక ప్రాపర్ షెడ్యూల్ ఇచ్చి ఈ రోజు కలిగి ఈ చాప్టర్ అయిపోవాలి అంతే. ఇంకా ఈ చాప్టర్ అయిపోవాలి, సాయంత్రం ఎగ్జామ్ రాయాలి మనం. అలా ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చామనుకోండి, దెన్ యూ విల్ ఇన్కార్పొరేట్. ఒక ఎగ్జామ్ మిస్ అయినా నెక్స్ట్ ఎగ్జామ్ ట్రై చేస్తారు, ఆ ఎగ్జామ్ మిస్ అయినా నెక్స్ట్ ఎగ్జామ్ ట్రై చేస్తారు. అలా ట్రై చేస్తూ యూ విల్ బి ఆన్ ట్రాక్ వచ్చేస్తారు. సో దట్స్ వై స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా జరుగుతాయండి. అండ్ యూ కెన్ సీ ఇన్ అవర్ రిమైనింగ్ క్లాసెస్లో స్టడీ అవర్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. సో హౌ దే ఆర్ రీడింగ్, ఎలా చదువుతున్నారు, ఎవ్రీ వీక్ ఎలా ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళ వాల్యుయేషన్ పేపర్స్ ఎలా వస్తుంది, ఎవ్రీథింగ్ యూ కెన్ ఆస్క్ దెమ్. అర్థవుతుందా? బికాస్ వాళ్ళు ఎందుకు అంతలాగా లైక్ ప్రిపేర్ అవుతున్నారు, వై దే ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే వాళ్ళకి తెలుసు ఆ యొక్క వాల్యూ ఏంటనేది. బికాస్ ఆ యొక్క రివిజన్ ఎగ్జామ్స్ ద్వారా హౌ ద రిజల్ట్స్ విల్ బి రిజల్ట్స్ అనేది ఎంత చేంజ్ వస్తుంది అనేది. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండ్ యూ కెన్ ఫర్ షూర్ యూ విల్ గెట్ దిస్ బెనిఫిట్స్. సో దట్స్ ఇట్ అండి. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. సో జస్ట్ ఐ విల్ బి దేర్ ఫర్ సమ్ 1-2 minutes. ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే జస్ట్ అడగండి, అదర్వైజ్ విల్ క్లోజ్ ఫర్ టుడే. I hope everyone is clear. Yes. Okay, and then shall we close for today? Yes. So we'll meet in next class. So thanks everyone. Bye.
Quick